राम लक्ष्मण जानकी राम लक्ष्मण నెల్లూరు నగరంలోని బిఆర్సి సెంటర్ లో ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఒక రకంగా చెప్పాలంటే హిందువుల గాయపడినటువంటి నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో హిందూ దేవి దేవతల పైన హేళన చేయడం, హిందూ దేవి దేవతల పైన వ్యంగ్యంగా మాట్లాడటం, ఆలయాల పవిత్రత పైన వ్యంగ్యంగా మాట్లాడటం ఎక్కువైపోతా ఉంది. అయితే ఈరోజు హిందువుల డబ్బుతో, హిందువులు చూసేటువంటి సినిమాలతో పెరిగినటువంటి శరీరాన్ని లోతుని పెంచుకున్నటువంటి ఒక ఆంబోతు, ఒక చీడ పురుగు సమాజంలో ఒక ద్రోహిగా, సమాజ వ్యతిరేక శక్తిగా ఉన్నటువంటి పకోడి ప్రకాష్ రాజ్ ఈరోజు శ్రీరామచంద్రుడి పైన, అదేవిధంగా లక్ష్మణస్వామి పైన, రామాయణం పైన, హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి మహాకావ్యమైనటువంటి రామాయణ గ్రంథం పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు ప్రకాష్ రాజ్ మరోవైపు హిందుత్వం పైన విషయం నొక్కుతూ, మరోవైపు నాస్తికం చెప్పుకుంటూ చేసేటువంటి దుర్మార్గాలను చూడలేక వాళ్ళ తల్లి గారు పాపం ప్రకాష్ రాజు వల్లే మానసిక క్షోభతో చచ్చిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు తల్లి చచ్చిపోయిన 3-4 రోజులకి ఈ దేశం మీద పడి దేశాన్ని వెళ్ళగొట్టడానికి భయపడారు. ఎందుకంటే ఇతను ఒక పిచ్చి పట్టినటువంటి పిచ్చి కుక్క, గజ్జి పట్టినటువంటి ఒక గజ్జి కుక్క, సమాజంలో హేయమైనటువంటి బతుకుతూ హిందువుల పైన పడి బతుకుతూ సినిమాలు కావాలా, సినిమాల్లో బొట్లు పెట్టుకోవాలా, సినిమాలో సినిమా కొనాలా, హిందూ దేశం భిక్షతో వీడు బతుకు. కానీ హిందూ దేవి దేవతల పైన మాట్లాడతారు, అనుచిత వ్యాఖ్యలు చేస్తారు, రామాయణాన్ని వక్రీకరిస్తారు. అరే ప్రకాష్ రాజ్, నీ జీవితంలో నీ బతుకు కూడా కనీసం ఒక్కసారైనా రామాయణ గ్రంథాన్ని చదివావా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు కనీసం రామాయణం ఎలా ఉంటుందో ఒక చిత్రమైన వాడి మతమేందో కూడా వాడు చెప్పుకోలేడు. అట్లాంటి ఒక పనికి మాలిన వ్యక్తి మన శ్రీరాముడిని, మన లక్ష్మణ స్వామిని వలస వెళ్ళారని, కూలీలుగా వెళ్ళారని, అలాగే దొంగతనానికి వెళ్ళారని చెప్పేసి నీచం మాట్లాడాడు. వీలైతే వాడి తల నరికేయాల్సిన పరిస్థితి. కానీ హిందూ సమాజం చట్టబద్ధంగా ఉంటుంది కాబట్టి ఆ పని చేయలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాం. అయితే ఒక ప్రకాష్ రాజే కాదు, సెక్యులర్ ముసుగులో ఎంతో మంది హిందూ దేవీ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ మన చట్టాల్లో ఉండే లొసుగులు ఉపయోగించుకొని తప్పించుకుంటా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నారు ఈ వేదిక నుంచి, ఖబర్దార్, ఇంకొకసారి ఇక మీదట హిందూ దేవీ దేవతల మీద ఎవరైనా కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాడు ఎక్కడ ఉంటే అక్కడ, ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర, బయట తిరుగుతుంటే బయట, కనిపించిన చోటల్లా కొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకుండా హిందూ ధర్మాన్ని మేము పవిత్రంగా భావిస్తాం. కానీ అటు ఇటు కాని వాళ్ళని ఏమంటారు? నపుంసకులు అంటారు. ఇటువంటి నపుంసకులు మాట్లాడే మాటలకి మనం కాదు, మహిళలు కాదు, నపుంసకుల చేతే చెప్పుతో గుర్తించాలి. అతను ఎవరు ఏంటి అనేది రామాయణం స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ కులాలు, దేవుడికి కులాలు ఆపాదిస్తున్నారు, భగవంతుడికి కులాలు లేదు. ఒకప్పుడు క్షత్రియులు తప్పు చేశారు. విష్ణుమూర్తి అంటే భగవంతుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ధర్మాన్ని సంస్థాపించాడు. అదే ఒక బ్రాహ్మణుడైనటువంటి రావణాసురుడు తప్పు చేశాడు. శ్రీరాముడు క్షత్రియ రూపంలో భగవంతుడు అవతరించి రాక్షస సంహారం చేశాడు. ఇక్కడ రాక్షసత్వం, దైవత్వం అనేది కులాన్ని సనాతన ధర్మాన్ని
సైతాన్లారా ఖబర్దార్ హిందూ వ్యతిరేక సైతాన్లారా ఖబర్దార్ హిందూ వ్యతిరేక సైతాన్లారా తరిమి కొడదాం హిందూ వ్యతిరేకులను తరిమి కొడదాం హిందూ వ్యతిరేక శక్తులను బహిష్కరిద్దాం హిందూ వ్యతిరేక వ్యాపారాలను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా की, भारत माता की जय. बड़े छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की, छत्रपति संभाजी महाराज की. కాపాడుకుందాం సనాతన హిందూ ధర్మాన్ని. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి.